వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి స్వాగతం, సుస్వాగతం. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధకి మనుషులందరూ భోగాలు అనుభవించి ఆ నిస్సారమైన భోగాలు అనుభవించడం ద్వారా వాళ్ళు ఏ విధమైనటువంటి ముక్తిని పొందలేకపోతున్నారని చెప్పిన తర్వాత నిన్నటి రోజున ఉద్ధవుడు ఒక మంచి తెలివైనటువంటి ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఈ జీవుడు అనేవాడు దేహము, రూపము, గుణాలు ఈ మూడిటితో కలిసి ఉంటాడు కాబట్టి వాడు చేస్తున్న కర్మలన్నిటిలోనూ తన యొక్క భాగస్వామ్యం ఉందని అనుకోవడం సహజంగా జరుగుతుంది. కాబట్టి వాడు ముక్తుడు ఎట్లా అవుతాడు? కాబట్టి ఈ ముక్తుడు అనేవాడు ఎవడు, వాడు ఎలా ఉంటాడు? బద్ధుడు అనేవాడు అంటే శరీరంతో తాదాత్మ్యం చెంది తనే శరీరం అని అనుకుని నేను, నాది, నా కొరకు అనేటువంటి భావనతో ఉంటున్నాడు. నేను చేస్తున్నాననే కర్తృత్వంతో ఉన్నవాడు బద్ధుడు అని అనబడుతున్నాడు. ఈ ఇద్దరి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వీళ్ళలో తారతమ్యం ఎలా తెలుసుకోవాలి? బద్ధుడనేవాడు ఏ విధంగా జీవిస్తూ ఉంటాడు, ముక్తుడైన వాడు ఏ విధంగా జీవిస్తుంటాడు? ఇది మాత్రం నాకు అర్థం కావట్లేదయ్యా. ఎందుకంటే నేను శరీరం ధరించాను, నాకు ఒక రూపం ఉంది, పేరుంది, నాకు గుణాలు ఉన్నాయి. నేను చేసే పనులు నాకు కావాలని నేను అనుకోకుండా ఎడ చేయగలను? అలా చేయాలంటే తేడా చాలా వస్తుంది కదా. సో అట్లా చేసేవాడు అంటుకోకుండా ఎలా ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు? సో ఆ వివరం కాస్త చెప్పమని అడగడం జరిగింది. సో దానికి సమాధానంగా ఆయన బద్ధుడు, ముక్తుడు వాళ్ళ యొక్క ఆ విధమైనటువంటి భక్తుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూ ఏం చెప్తాడంటే, ఆ ఆత్మ అయినటువంటి తను ఎప్పుడూ కూడా శోకము, తర్వాత ఆనందం, ఇవి రెండూ నాకు ఏవీ లేవు. శోకము లేదు, ఆనందము లేదు. నేను నిర్వికారంగా ఉంటాను, అనగా నేను సమదర్శిని, సమవర్తిని అయి ఉంటాను అని చెబుతూ, బద్ధుడు అనేటువంటి వాడు ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకుని వాడు తన మీద ఆపాదించుకుని వాడు దాని సుఖదుఖాల్లో పడి ఏడుస్తూ ఉంటాడు. ముక్తుడు అన్నవాడు నేను ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ యొక్క ప్రతినిధిని, నాకు ఇవన్నీ ఇంద్రియార్థాలతో కలిసి చేస్తున్నటువంటి గుణాలతో కూడి చేస్తున్నటువంటి క్రియలు తప్ప నాకు ఇందులో ప్రమేయం లేదు అనేటువంటి భావనతో, నమ్మకంతో, విశ్వాసంతో ఎవడైతే ఈ ప్రపంచ విషయాల పట్ల అంటిముట్టనట్టుగా ఉంటూ ఉన్నాడో వాడిని ముక్తుడు అంటారు. ముక్త భక్తుడు, బద్ధభక్తుడు అని చెప్పి మనకి నిన్న చెప్పడం జరిగి, తర్వాత ఈ విధంగా ఉండేటువంటి వాడు నిత్యముక్తుడు అనేవాడు ఈశ్వరాంశ. ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు, ఒక శరీరంలోనూ ఉన్నారు. కానీ వీడు ఈశ్వరాంశతో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ. అది దేనికి అంటుకోకుండా ముట్టుకోకుండా ఉన్నది. ఈ శరీరంలోనే ఉన్నారు. నియంత్రించేవాడుగా ఉన్నాడు ఆయన, నియంతగా ఉన్నాడు ఆయన ఈ శరీరంలో. తర్వాత నియంత్రించబడుతున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవుడు. వాడు ప్రతి నేను చేస్తున్నాను, నా కొరకు కావాలని అనుకుంటూ ఉంటున్నాడు. ఇద్దరు కానీ ఒక దేహంలోనే ఉన్నారు. ఇద్దరు ఉండాలి అంటే ఈ దేహం ఉండాలి, ఒక ఆచ్ఛాదన కావాలి, లేకపోతే అది ఉండే అవకాశం లేదు. ఎల్లడా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ మనకి ఎవరికి దొరికే అవకాశం లేదు. ఏ విధంగా అయితే ఒక అద్దాన్ని మనం తీసుకునేటట్లయితే, ఉదాహరణగా అద్దానికి వెనకాల ఒక కళాయిని వేస్తారు. ఆ కళాయి వేసినప్పుడే ముందు వైపు మనం చూసినప్పుడు మన ప్రతిబింబం కనపడుతుంది. అద్దానికి కళాయి వేయలేదనుకోండి, మన ప్రతిబింబం కనపడదు. సో పరమాత్మ యొక్క ఉనికి ఎటువంటిదంటే, జీవుడు అనేటువంటి ఒక అద్దానికి వెనకాల కళాయిలాగా ఆయన ఉంటాడు. అది ఉన్నప్పుడే వీడు అన్ని పనులు చేయగలుగుతున్నాడు, చూపించగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. సో ఆ విధంగా ఇద్దరు ఉంటున్నారని చెప్తున్నప్పుడు ఇవాళ ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు. నిద్ర వస్తుంది నీకు? సరే, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటంటే, ఉద్ధవా, శరీరం ఒక వృక్షం అనుకో, చెట్టు. ఆ వృక్షం పైన ఉండే గూడు హృదయం. దాని మీద ఉన్నటువంటి పిట్ట గూడు కట్టుకుంటుంది కదా, ఆ గూడు మన హృదయం. ఆ గూటిలో జీవుడు, దేవుడు అనే రెండు పక్షులు ఉంటాయి.
అర్థమైందా? రెండు చలాకీ చైతన్యం గలవి, రెండు స్నేహితులు, నివాసం ఒక లీల, ఇద్దరు కలిసి ఉండడం అనేది ఒక లీల, రెండు అన్యోన్యంగా ప్రేమగా ఉంటున్నాయి. అయితే జీవుడు అనే పక్షి శరీర వృక్షంపై గల సుఖదుఖ ఫలాలని ఆరగిస్తూ ఉంటుంది. ఇదేమో ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు, ఆ గూళ్ళో ఉంటున్నారు, ఇద్దరు స్నేహితులు, ప్రేమ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ జీవుడు అనేటువంటి పక్షి మాత్రం ఏం చేస్తూ ఉంటుందో బయటికి వెళ్ళి ఆ చెట్టు మీద దొరికినటువంటి ఫలాలు వాటివి తిని ఇది పుల్లగా ఉంది, ఇది తీగా ఉందని అనుభవిస్తూ రకరకాలుగా అనుభవాలను పొందుతూ ఉంటుంది. కానీ దేవుడనే పక్షి ఏ ఫలాలు ముట్టకుండా సంగరహితంగా కేవలం సాక్షిభూతుడుగా ఉంటుంది. ఇప్పుడు మనందరినీ ఏ విధంగా ఉండమంటున్నాడు ఆయన భగవద్గీతలో కూడా? కేవలము ఇంద్రియాలు, అదిగో ఇప్పుడు ఆ పండు కనపడింది తిను అనేటువంటి భావన, ఒక కామము, కోరిక లేక ఇది ఇచ్చా ఎవరికి కలుగుతోంది? జీవుడు కలుగుతోంది. సూక్ష్మ శరీరంతో ఉన్న జీవుడు కలుగుతోంది. అర్థమవుతుందా? అంటే ఈ సూక్ష్మ శరీరంతో ఉన్న జీవుడికే ఇంద్రియాలు అనేటువంటి పరిచారకులు ఉన్నారు. వాళ్ళ సహాయంతో విషయాలు తెలుసుకుని తను అనుభవించి భోగిస్తున్నానని, ఇది నాకు కలుగుతోందని అనుకుంటున్నాడు. కానీ వీడికి అసలు చైతన్యంగా ఇచ్చి కావలసిన శక్తిని ఇస్తున్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన ఏమీ తినడం లేదు, ఏమీ చేయడం లేదు, కేవలం దీనికి శక్తి ఇస్తే అక్కడ కూర్చుని ఉన్నాడు అంతే. సో అదే ఉదాహరణ ఇక్కడ మనకు చెప్తున్నాడు. దేవుడు అనే పక్షి ఏ ఫలాలు ముట్టుకోకుండా, అక్కడ సుఖదుఖాలనే ఫలాలను ఆరగిస్తుందని చెప్పాడు కదా జీవుడు, ఇక్కడ అది ఏమీ చేయకుండా సంగరహితంగా కేవలం సాక్షిభూతుడిగా ఉంటున్నాడు. వాడు లేకపోతే జీవుడికి ఉనికి లేదు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు అనేటువంటి పక్షి కనుక ఆ శరీరంలో ఉండకపోతే జీవుడు అనే పక్షికి ఉనికి లేదు, చచ్చిపోతుంది, శవం అయిపోతాం మనమందరం కూడా. సో అభోక్తగా ఉండడం దైవ లక్షణం. అంటే ఇది నేను పొందుతున్నాను, అనుభవిస్తున్నాను అనేటువంటి లక్షణం లేకుండా ఉండడం భగవంతుడి యొక్క లక్షణం. అభోక్త అనగా భోగించేవాడిని నేను కాదు, నాకు భోగం లేదు. తర్వాత ఇది జ్ఞానంలోనూ, ఐశ్వర్యంలోనూ, ఆనందంలోనూ, సామర్థ్యంలోనూ జీవపక్షి కంటే సర్వవిధాల శ్రేష్టంగా భాషిస్తూ ఉంటుంది. చూడండి, ఈ దైవపక్షి ఎట్లా ఉంటుందంటే అది జ్ఞానవంతురాలై ఉంటుంది. తర్వాత ఐశ్వర్యం, ఆనందంలో, సామర్థ్యంలో, అంటే దాని ఈశ్వరత్వం అంటే అన్నిటినీ శాసించేటువంటి ఈశ్వరత్వం దాని దగ్గర ఉంది. తర్వాత అది ఎప్పుడూ ఆనందంలో ఉంటుంది, దానికి వేరే కోరికలు లేవు కదా. మనకు కోరికలు ఉన్నప్పుడు ఏముందన్నా అన్న, ఒక కోరిక తీరిగినప్పుడు కొద్దిసేపు మనకి సంతోషం కలుగుతుంది, అది ఆనందం అంటానికి వీల్లేదు, సంతోషం మాత్రం కలుగుతుంది. కానీ మన దృష్టి వెళ్ళి ఇంకొక వస్తువు మీద పడినప్పుడు ఈ సంతోషం పోయి దానికోసం వెంపర్లాటం మొదలవుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా మన యొక్క లక్షణాలు, గుణాలు, ఆశలు, ప్రేరితాలు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కానీ కేవలం ఆ జీవపక్షికి చైతన్యాన్ని ఇస్తున్నటువంటి పరమాత్మ అయిన దేవుడు పక్షికి ఏ విధమైనటువంటి సంగత్వం లేదు. అది ఎల్లప్పుడూ తనలో తాను ఉంటూ ఉంటుంది, రమిస్తూ ఉంటుంది. అందుకని అది ఇప్పుడు ఆనందంగా ఉంటుంది. కాబట్టి దాని సామర్థ్యం ఎంతని చెప్పడానికి లే. ఎందుకని? అది విశ్వం అంతా వ్యాపించింది. దాని సామర్థ్యాన్ని నువ్వు ఎలా కొలవగలవు? నీకు పరిమితులు ఉన్నాయి, జీవపక్షికి మాత్రం పరిమితులు ఉన్నాయి, దానికి అవి లేవు. సో ఆ విధంగా జీవపక్షి కంటే సర్వవిధాల శ్రేష్టంగా భాషిస్తూ ఉంటుంది, అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ పక్షికి ప్రపంచం పుట్టు పూర్వత్రాలు, తన యొక్క స్వరూప స్వభావతత్వాలు క్షుణ్ణంగా తెలుసు. రండి ఇప్పుడు మనం భగవద్గీతలకు వెళ్ళేటట్లయితే, కృష్ణుడు భగవద్గీత చెప్పడం మొదలుపెట్టినప్పుడు అర్జునుడికి, రే నాయన, ఇది ఇంతకుముందు మొట్టమొదటిలో నేను సూర్యుడికి చెప్పాను, తర్వాత ఇక్ష్వాకుడికి చెప్పాను, తర్వాత రాజఋషులందరికీ చెప్పుకుంటూ వచ్చాను, ఇప్పుడు అది కొంతకాలం తర్వాత మరుగున పడిపోయింది, అందువల్ల మళ్ళీ నీకు చెప్పాల్సి వస్తుంది అని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అర్జునుడికి సహజ సిద్ధమైనటువంటి సందేహం కలిగింది. ఏమిటి? ఇదేంది బావా, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకు తిరిగినప్పటి నుంచి నువ్వు నేను తిరుగుతున్నావు, నువ్వు ఎప్పుడో సూర్యుడికి చెప్పానంటే ఇది ఎక్కడ నమ్మదగిన మాట ఇది?
చి నాకు నమ్మకంగా లేదు, నువ్వేదో నాకు గ్యాస్ కొడుతున్నావు అన్నాడు. అంటే పిచ్చివాడా, నువ్వు నాతోనే ఉన్నావు, నేను నీతోనే ఉన్నాను, కానీ నేను నీతో పాటుగా ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలుసు, ఏ జన్మలో ఏం చేశానో నాకు తెలుసు, అవి నాకు అన్నీ గుర్తున్నాయి, ఈ ప్రకృతి ఏ విధంగా మారుతోందో నాకు తెలుస్తుంది. కానీ నీకు మాత్రం ఈ శరీరం మారినప్పుడల్లా నువ్వు కొత్తగా అనుకుంటున్నావు, కాబట్టి నీకు గత జన్మ యొక్క స్మృతి నీకు లేదు. అందువల్ల ఏ జన్మకు ఆ జన్మ నీకు కొత్తగా అనుకుంటున్నావు. సో ఇప్పుడు ఈ శరీరంలో ఈ రూపంతో ఈ నామంతో బాలు అనే పేరుతో నువ్వు గుర్తించబడుతున్నావు. అందరూ నిన్ను ఆ విధంగా గుర్తిస్తున్నారు. నేను బాలు అంటే నేననేటువంటి ఒక అహంకారంలోకి నువ్వు వెడుతున్నావు. ఆయన నీకు ఆధారంగా ఉన్నాడు, కానీ ఆయనకి ఏ నామం రూపం లేదు, లోపలే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు బాలుగా కనపడుతున్నటువంటి జీవస్వరూపం ఏదైతే ఉందో, జీవుడు పక్షి, ఇది ఎన్ని జన్మలు ఎత్తుకొచ్చిందో అన్ని జన్మల్లోనూ నీకు ఆధారంగా ఆయన ఉన్నాడు. నువ్వు ఇంతకుముందు పాముగా పుట్టావు అనుకో, అప్పుడు ఉన్నాడు. పులిగా పుట్టావు, అప్పుడు ఉన్నాడు. లేదు కుక్కగా పుట్టావు, అప్పుడు ఆయన ఉన్నాడు. ఆవుగా పుట్టావు, అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు మనిషి రూపానికి వచ్చావు, ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి నీ గురించి తెలియకపోయే సమస్య ఎక్కడుంది? ఆయనకి అన్నీ తెలుసు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఈ పక్షి, దైవపక్షికి ప్రపంచం యొక్క పూర్వోత్తరాలు అంటే అది ఎప్పటి నుంచి ఈ సృష్టి జరుగుతుందో ఆయనకి అన్నీ తెలుసు. ఆయనలోంచి సృష్టి వస్తుంది కనుక. తర్వాత తన యొక్క స్వరూప స్వభావ తత్వాలు క్షుణ్ణంగా తెలుసు. నేను ఎవరు అనేది ఆయనకి తెలుసు. తర్వాత తన తత్వం ఏంటి? నేను ఎప్పుడు ఆత్మస్వరూపాన్ని, అదే నేను. కాబట్టి ఆ భేదం, నా జ్ఞానం నాకున్నది, నీకు లేదు. ఎందుకని? నువ్వు శరీరం మార్చుకున్నప్పుడల్లా నీకు పాత జ్ఞప్తి నీకు పోతోంది. దీంతోనే మమేకం అయిపోతున్నావు. అందువల్ల ఇది అనుకునేటువంటి పరిమితంలో నీవు అలా ఉండిపోవడం జరుగుతుంది. భగవద్గీతలో చెప్పింది కూడా ఇది. తర్వాత ఇప్పుడు ఇది అయ్యాక చెప్తాను ఉదాహరణ. కానీ జీవుడు అనే పక్షి ఏమీ ఎరగదు. ఎందుకని? ఈ శరీరమే నువ్వు అని అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి అన్నీ ఈ శరీరానికి ఆపాదించుకుని నువ్వు బతుకుతున్నావు. ఇంతకుముందు నేను ఎక్కడి నుంచి వచ్చానన్న సంగతి నీకు తెలీదు. ఈ శరీరం వదిలేక ఎక్కడికి వెడతానన్న సంగతి నీకు తెలీదు. కాబట్టి అజ్ఞానంలోనే ఉంటున్నాం మనం. తన విషయమే తనకు తెలియక, ప్రపంచం గూర్చి ఎరగక అవస్థలకు గురి అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు, ఎక్కడికి వెడతానో తెలియదు, ఈ కనపడుతున్న ప్రపంచం అంతా కూడా ఎప్పటి నుంచి ఉందో తెలియదు. తర్వాత నేను పోయిన తర్వాత ఈ ప్రపంచం ఏమవుతుందో నాకు తెలియదు. అవునా కదా? ఇప్పుడు నువ్వు బతుకున్నంత వరకు ఈ ఆశ్రమం ఇవన్నీ ఉన్నాయని గుర్తుందయ్యా నాకు. ఈ శరీరం వదిలేశాక ఆశ్రమం ఏమైందో నాకు తెలియదు. అది ఉండొచ్చు, ఉన్నా నాకు తెలియదు. అవునా కదా? ఇప్పుడు నేను దేహం వదిలేశాను. దేహం వదిలేసిన తర్వాత ఇక్కడ ఆశ్రమం ఉందన్న సంగతి నాకేం తెలుసు? నాకు తెలీదు. నాకు ఇప్పుడు నెక్స్ట్ జన్మ ఏం డిసైడ్ అయిందో దానిలోకి వెళ్ళిపోయి ఆ గోల్లో ఉంటాను నేను. ఆ జన్మ, ఆ శరీరము, దాని గురించిన గోల్లో ఉంటాను తప్ప ఇక్కడ ఆశ్రమం ఉందన్న సంగతి నాకు తెలియదు. కాబట్టి నా వరకు నా శరీరం వదిలేసిన తర్వాత ఈ ప్రపంచం ఉంది లేదనే ఉనికి నాకు తెలియదు. అందువలన ఇది మాయా, ఇది అసత్యము, ఇది ఎల్లప్పుడూ ఉండేది కాదు అని చెప్పాలి. ఎందుకని? ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు లేకపోయిన తర్వాత ప్రపంచం ఉంటే మాత్రమే, పోతే మాత్రమే. నీ తర్వాత వచ్చిన రాజుగాడు ఉంటాడు, వాడికి తెలుస్తుంది. నేను వెళ్ళిపోయాక రాజు ఉంటాడు, వాడికి తెలుస్తుంది ప్రపంచం ఉందని. ఎంతకాలం తెలుస్తుంది? వాడు బతుకున్నంతకాలం తెలుస్తుంది. అర్థమవుతుందా? కానీ రాజు లోపల, నా లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ మా ఇద్దరికి అనుస్యూతంగా అన్ని జన్మల్లోనూ ఉన్నాడు కనుక ఈ రాజుగాడి జన్మకి రాకముందు ఏ జన్మలో ఉన్నానో తెలుసు, నేను మసూన్రావు ఏ జన్మలో ఉన్నాడో అని తెలుసు, ఏ జన్మకు వెడుతున్నాడో తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు జీవుడికి దేవుడికి తేడా అర్థమవుతుంది కదా? ఏనన్నా ఇంకేమన్నా అనుమానం ఉందా? ఓకే, వెరీ గుడ్. ఈ విధంగా ఇప్పుడు ఈ జీవుడు అనేవాడికి ఏమీ తెలీదు. ఎందుకని? నువ్వు ఎల్లప్పుడూ ఈ శరీరంలోకి రాగానే ఇదే నేనని నువ్వు భావంలోకి వెళ్ళిపోయావు. నువ్వు వెనకాలతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, ముందు తెలుసుకోవడానికి అంతకన్నా ప్రయత్నం చేయట్లేదు. అందువల్ల ఎల్లప్పుడూ ఒక అయోమయంలో ఉంటున్నావు. దీనికి తోడు అహంకారంతో ఈ శరీరంతో నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావనతో అహంకరించి నువ్వు ప్రయత్నిస్తున్నావు.
నిజానికి ఈ శరీరం ఏమీ చేయట్లేదు, నీ ఇంద్రియాలు ఏమి చేయట్లేదు. నువ్వు ఏనాడు కర్తవి కాదు, నువ్వు ఏనాడు భోక్తవి కాదు. భోక్తవి కాదు అని ఎందుకు అనాల్సి వస్తుంది? కర్తవి కాదు అంటున్నావు ఏంటే, నీ లోపల పరమాత్మ ఉంటే కదా నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు. కాబట్టి నువ్వు కర్తవని ఎట్లా అంటావురా? ఆలోచించండి ఒకసారి. పెద్దనేదో తురుముఖాన్ని నేను పగలు తీశాను అనుకుంటున్నావు ప్రతివాడును. ఆ లోపల పరమాత్మ అనేవాడు లేకపోతే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. శవం అంతే, ఇంకేం లేదు. అయిందా? రెండోది భోక్త. భోక్త అంటే నేను అనుభవిస్తున్నాను కదా మనం అనుకునేది. రైట్, వెరీ గుడ్, అనుకుందాం, భోక్తగా అనుకుందాం. ఇప్పుడు సపోజ్ నీలో ఉన్నటువంటి జీవుడు అనే మనస్సు లేక సూక్ష్మ శరీరం పలానాది కావాలని అనిపించింది. ఓకే, సరే, దానికి ఏర్పాటు కావాల్సిన అర్హత నీకు ఉంది చూసుకుని ఆయన ఏర్పాటు చేశాడు. ఆహారమే తీసుకో, నీకు కావాల్సిన ఆహారము, కూర, వ్యవహారం ఇవన్నీ ఆయన దయతో ప్రపంచంలో పుట్టినవే కదా. ఇవన్నీ సృష్టి ఆయనే చేశాడు కదా. కాబట్టి ఆయన తయారు చేసిన దాన్ని తిని నువ్వు ఆయన ఇచ్చిన శక్తితో దాన్ని జీర్ణం చేసుకుని నువ్వు నేను భోక్తనంటావు ఏందిరా? రైసు మిల్లులో ఉదాహరణ చెప్తా. రైసు మిల్లులో నువ్వు తీసుకెళ్ళి ధాన్యం వేస్తే అది ఆడిచ్చి బియ్యం ఇస్తుంది. అర్థమైందా? రైసు మిల్లు ఓనరా? ఏరా నాన్న, రైసు మిల్లు ఓనర్ కాదు, కేవలం నువ్వు ధాన్యం వేస్తే ఆడిచ్చి ఇచ్చింది అంతే. ఆ రైసు మిల్లులో మిషన్ ఆడిచ్చేవాడు ఎవడున్నాడు? కరెంట్ ఉంది, ఆడు ఓనరు, కరెక్ట్గా మాట్లాడితే. ఇప్పుడు నీ శరీరం కూడా అంతే. ఆయన తయారు చేసి ఇచ్చిన ఆహారాన్ని నువ్వు తిని ఆయన జీర్ణం చేస్తే నువ్వు ఒళ్ళు విరుచుకుని తిరుగుతున్నావు ఇట్లా అని చెప్పి. ఇందులో ఏ ఒకటి లేకపోయినా నువ్వు అవుట్. కాబట్టి నువ్వు భోక్తం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? తప్పు మాట. నేను బాగా కోడికూర తినొచ్చానండి, అందులో బాలువాడి ఇంట్లో ఫ్రీగా చికెన్ పార్టీ పెట్టారు, 4-5 ముక్కలు వేసుకుని బాగా తినొచ్చానని నువ్వు అనుకుంటున్నావు. ఆ తిన్న తర్వాత అది అరక్కపోతే ఏడుపు నువ్వే ఏడవాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ నీకు భోక్తృత్వం కూడా లేదు, కర్తృత్వం అసలు లేదు, భోక్తృత్వం అసలు లేదు, రెండూ లేవు. నువ్వు దేనికున్నావంటే ఊరికే నామకే వస్తే పెళ్ళానాడదానికి మొగుడు ఉన్నట్టుగా పేరుకుంటాడు వాడు, అంతే. చక్రం తిప్పేదంతా ఆవిడే. అవునా కాదా? సరే, అలానే వాళ్ళని తక్కువ అనుకోకండి. ప్రకృతి ఆ శక్తి అంతా వాళ్ళలోనే ఉంటుంది. ఓకే, తర్వాత తన విషయమే తనకు తెలియక ప్రపంచం గూర్చి ఎరగక అవస్థలకు గురవుతుంటుంది. జీవపక్షి అవిద్యా నిత్యబద్ధుడు అంటే అజ్ఞానంతో కూడినటువంటి దాంతో బంధింపబడినవాడు జీవపక్షి. ఏ జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం అసలు తెలియదు, నేనెవరో అనే తత్వం తెలియదు. కాబట్టి దాంతో నిత్యము బద్ధుడై ఉన్నాడు జీవుడు. తర్వాత దైవపక్షి విద్యా విదిత నిత్యముక్తుడు. అంటే అసలైన విద్య, ఆత్మవిద్య తెలుసుకున్నది కాబట్టి నేను ఆత్మని, నాకు ఈ సృష్టితో నాకు సంబంధం లేదు, ఇవి నాలోంచి వచ్చినాయి. జీవులు వాటి యొక్క కర్మలు అనుభవించడానికి అవి రూపాలు ధరించాయి, నామాలు పెట్టుకున్నాయి, వాటి కర్మల ప్రకారం గుణాల ప్రకారం పని చేసుకుంటూ పెడుతున్నాయి. నేను శక్తి ఇస్తాను తప్ప నాకు సంబంధం లేదు అనేటువంటి జ్ఞానంతో ఎప్పుడూ నిత్యముక్తుడుగా ఉండేటువంటి విద్యారహి పూరితుడు ఆయన. మనం అవిద్యాపూరితులం. తర్వాత ఇరుపక్షులలో భేదం ఓకే. ఇప్పుడు ఇక్కడికి ఈ పక్షుల కథ చెట్టు వచ్చింది కాబట్టి మనం ఒక్కసారి కొద్దిగా క్రిస్టియన్ మతానికి వెడదాం. అక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి కథ ఏమిటి? కేవలం మన ఉదాహరణ కోసం మాత్రమే. అక్కడ చెప్పబడుతున్నటువంటి ఆదాము ఈవు, ఈ రెండింటినీ పరమాత్మ సృష్టి చేశాడు. వాళ్ళు ఎంతగా ఫ్రీ అయినటువంటి, అంటే ఏ విధమైనటువంటి ఆంక్షలు లేనటువంటి జీవితం అంటే వాళ్ళకి సిగ్గు శరీరం కూడా తెలియదు, మానవ అభిమానం అంతకన్నా తెలియదు. కేవలం గుడ్డలు లేకుండా కూడా ఫ్రీగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అలా ఆయన సృష్టించినటువంటి ఒక అందమైనటువంటి ప్రకృతిలో వాళ్ళు తిరుగుతున్నప్పుడు పరమాత్మ ఇలా మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండండి. మీకు ఒక్క విషయం చెప్తున్నా, ఏమిటంటే ఆ ఎదురుగుండా కనపడే చెట్టు మీద ఒక పండు ఉంది, ఆ పండు మాత్రం తినకండి, తిన్నారా మీరు పాడైపోతారని చెప్పాడు. అయితే ఆదాము ఆ మాట విన్నాడు, ఈవు అమ్మ వినల.
అది బాగా మెరుస్తూ ఉంది. సీతమ్మవారు కనుక బంగారు లేడు ఉందని చెప్పినట్టుగా ఈవిడ బాగా మెరుస్తోంది. ఆ పండు తిందామని వాడిని చెట్టు ఎక్కించి కోసే వరకు ఊరుకోలే. సరే తిన్నది. అక్కడి నుంచి వెంటనే ఈవిడికి సిగ్గు శర్వాన్ని వచ్చేసినాయి. బట్టలు కట్టుకోవాలని చెట్ల ఆకులు అవి తగిలిచ్చేసుకుని కూర్చొని వాడు అన్నాడు. అప్పటితో వీళ్ళిద్దరూ జీవత్వానికి పడిపోయారు. ఇప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దైవత్వంగా నిరాకారంగా ఉంటే నీకు ఏమీ లేవు. అర్థమైందా? అందుకని ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, జ్ఞానం పూర్తిగా తయారైన వాడు ఒంటి మీద ఆచ్ఛాదన గుడ్డ వేసుకోవడానికి కూడా ఒప్పుకోడు. అవసరం లేదు, ఇది మన బంధించేటువంటి బందికానా ఈ శరీరం అనేటువంటి భావనలో ఉంటాడు వాడు. అర్థమైందా? సో పరమాత్మ సృష్టి చేసేటప్పుడు ఆదాం అండ్ ఈవెన్ కూడా అలాగే సృష్టి చేశాడు. కానీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి జీవలక్షణంతో ఆవిడ ఆ పండు తినడంతో ఇద్దరికీ తేడా వచ్చేసి పరిమితం అయిపోయారు. ఇక పిల్లల్ని కంటాం ఇదంతా జరిగిందని మనకి. సరే, మనకు వచ్చేటప్పటికేమో భగవద్గీతలో బ్రహ్మగారిని సృష్టి చేశాడని, ఆయన నాభిలోంచి ఆయన బ్రహ్మగారు వచ్చాడని, ఆయన దక్ష ప్రజాపతులందరినీ సృష్టించి వాళ్లతో ఈ 84 లక్షల జీవరాశుల్ని సృష్టించి చేసే పని వాళ్ళందరికీ అప్పచెప్పాడు ఈయన. ఆ విధంగా సృష్టి జరిగిందని మనకు చెప్పబడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పక్షి, గూడు, హృదయం అనేటువంటి ఇవన్నీ ఉదాహరణ తీస్తే దానికి కొద్దిగా టాలీ అవుతుందా? పూర్తిగా రాలా. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకునేటట్లయితే ఎక్కడ చెప్పబడినా నిజం ఇదే. నేను చెప్పేది అది. ఏ విశ్వాసంలో అంటే పరమాత్మను తెలుసుకున్న ఏ మహానుభావుడైనా చెప్పేటువంటి ఒకే నిజం ఏమిటంటే, నీవు ఆత్మస్వరూపానివి, పరమాత్మ ప్రతినిధివి, నీకు ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు, ప్రపంచంతో మమేకం కాకుండా నీవు నా యందు దృష్టితో ఉండు, అనన్యాం చింతయంతో మాం, అప్పుడు నువ్వు నన్ను పొందుతావు అని చెప్తున్నాడు. అర్థమైందా? అది సరే. ఉద్ధవా, జ్ఞాని ముక్తుడు అంటే ఎల్లప్పుడూ వాడు ముక్త స్వరూపం, దేనికి బంధం లేదు, విముక్తుడు వాడు అంటే బంధం లేదు వాడికి. తర్వాత దేహంతో ఉన్నట్లే ఉంటాడు కానీ దేహంతో ఉండడు. చూసావా? అంటే ఏమిటి? మనలాగా ఇప్పుడు వాడికి శరీరం ఉంటుంది కదా, జీవన్ముక్తుడు వాడు. జీవన్ముక్తుడు అంటే అర్థం ఏమిటి? 2 రకాలు ఉన్నాయి. జీవన్ముక్తుడు, విదేహముక్తుడు, 2 రకాల ముక్తి ఉన్నది. ఒక శరీరం వదిలిపెట్టిన తర్వాత ముక్తి పొందేవాడు కొంతమంది యోగం చేసి, ఓకే, బ్రహ్మజ్ఞానం కలిగి సాధనలోనే ఇప్పుడు బతికుండగానే ముక్తం అయిపోయిన వాడు ఎవడైతున్నాడో వాడి సదేహముక్తుడు లేక జీవన్ముక్తుడు, బతికుండగానే ముక్తుడు అయిపోయాడు వాడు. అట్లాంటి వాడు వాడేమిటి? లోపల ఉన్నటువంటి పరమాత్మతో ఉన్నటువంటి ప్రాణాలని తను తీసేయడు. ఇది ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంచుతాడు దాన్ని. అందువలన వాడు మనలాగే శరీరంలో ఉంటున్నప్పటికీ మనం ఇది నాది నేను అని అనుకునే భావం ఏదైతే ఉందో వాడికి అది ఉండదు. తేడా అంతే. మనసుతో వాడు ఏనాడు ఈ శరీరం నేను, నాకు ఇది కావాలి అనేటువంటి భావన ఉండదు. దేహం ఉంటుంది, ఉండని. అర్థమైందా? తర్వాత వాడి యొక్క ప్రవర్తన ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మనందరికీ రుచులుగా చేసుకోవాలి. ఇవాళ సాంబార్ రైసు, రేపు కరడు రైసు, ఎల్లుండి బ్రింజాల రైసు, ఇట్లా రకరకాలు చేసుకుంటే కానీ మనకి దాని దుంపదేగా ఆ నాలిక మనకి ఇద్దవదు. వాడు అలా కాదు, అప్పటికి ఏం దొరికితే తినేస్తాడు, ఏం దొరకపోతే అలా ఉండిపోతాడు. మరి తేడా ఉందా లేదా వాడి జీవనంలో? అంటే వాడు దేహంతోనే ఉన్నాడు కానీ దేహంతో ఉండడు, దేహంలోనే ఉన్నాడు వాడు దేహంతో ఉండడు. అది చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత దేహంతో సంబంధం లేకుండానే దేహంలో ఉంటూ ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ సరిపోయింది కదా. తర్వాత స్వప్నం అయిపోయిన తర్వాత మేల్కొన్న వానికి స్వప్నంతో సంబంధం ఉండదు కదా. నిద్రపోయినప్పుడు బ్రహ్మాండంగా మా కనకయ్య మేడల కన్నా కట్టినట్టు, లేకపోతే పెద్ద కారులో తిరిగినట్టు, ఇంతంతలా పరుపుల మీద పడుకున్నట్టు వాడు ఎన్నో కళలు కన్నాడు. సరిగ్గా ఓ 2 గంటలు ఆ పడుకోవడం వల్ల ఏమైంది, మొత్తం ఎక్కువైపోయి కాసేపు లేటుగా లేవల, వెంటనే పెళ్ళాం వచ్చి ఒకటి పీకి తెల్లారుతుంది, పొలంకి వెళ్ళాలి లేమ్మంది. ఆ స్వప్నం అంతా బాయ్, ఎదురుకుండా పెళ్ళాం కనపడే. ఉదాహరణకు చెప్పాను రా అంతే.
అర్థమైందా? ఆవిడ మన ప్రపంచంలోకి ఒక్కసారి గుంజుకొస్తుంది. వాడేమో అంతకుముందు హాయిగా స్వప్నంలో బ్రహ్మాండంగా సినిమా యాక్టర్లాగా ఆలోచన చేసుకుంటూ ఉంటాడు, ఎన్నో ఆనంద అనుభూతులు పొందుతూ. ఏమైంది, ఒక్కసారి గుంజేటప్పటికి కిందకు వచ్చి మన మంచం మీద మనం కనపడతాం నేల మీద. ఓహో, ఇదంతా అబద్ధమేనా అని అనిపిస్తుంది. కాబట్టి స్వప్నం అయిపోయిన తర్వాత నువ్వు మేలుకున్నాక ఆ స్వప్నంతో సంబంధం లేదు, అందులో ఏం జరిగినా సరే స్వప్నం లేదు తెలియదు. అలాగే జ్ఞాని స్థూల శరీరాలలో సంచరిస్తున్నా ఈ శరీరాలతో అతనికి సంబంధం ఉండదు. అంటే ఏమిటి, స్థూల శరీరంలో మనం మామూలుగా అనుభూతులు పొందుతూ ఉంటాం. ఆకలి వేస్తే తిందామని, పడుకుందామని, ఇవన్నీ చేద్దామని మనం ప్రయత్నిస్తాం. ఇది స్థూల శరీరం, దీని ధర్మాలు ఇవి. సూక్ష్మ శరీరానికి వచ్చేప్పటికి ఏంటి, అనుభూతులు కావాలి దానికి. సో అది పడుకున్నప్పుడు పూర్తిగా నిద్రపట్టక ముందు మనకు స్వప్న స్థితి వస్తుంది. ఏవో మనకు కొన్ని కోరికలు మిగిలిపోయి ఉన్నాయి, ఆ కోరికలన్నీ తీర్చడానికి మనకు కళలు వస్తూ ఉంటాయి. సో ఆ కళలో చాలా ఆనందిస్తాం మనం. కానీ ఒకసారి మెలకు వచ్చిన తర్వాత, సో కళ వచ్చినంతసేపు నువ్వు సూక్ష్మ శరీరంలో ఉన్నావు, స్థూల శరీరంలో ఉన్నప్పుడు రెండిట్లోనూ ఉన్నావు. ఈ రెండూ దాటిపోయిన స్థితిలో గాఢ నిద్రలోకి వెళ్ళావు, సుషుప్తి అవస్థ అంటాం. అది ఏమీ తెలియన చీకటి, దాంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎందుకని, శరీరం అలసిపోయి నిద్రపోయింది, మనసు కూడా నిద్రపోయింది, దాని యొక్క మూలస్థానంలోకి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది అది. కాబట్టి ఇవి రెండు జడమైపోయినాయి, రెండు కూడా, స్థూల శరీరం సూక్ష్మ శరీరం. అప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు. మధ్యలో వచ్చి తట్టినా లేవు నువ్వు. ఎందుకని, నిన్ను తెలుసుకునేది ఏదైతే ఉందో, లేపి నిన్ను ప్రపంచంతో సంబంధం పెట్టే మనసు ఏదైతే ఉందో సూక్ష్మ శరీరం, అది అక్కడ లేదు. అందువల్ల నీకు తెలియదు. నేను పిలుస్తా భాస్కరా అని, నువ్వు లేవు, తస్కరా అయిపోయావు నువ్వు. తెల్లారకి ఏరా పిలిస్తుంది కదా రావండి, ఏమో గురుగారు ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది నాకని అంటావు. సో ఇది రహస్యం, ఇట్లా నడుస్తూ ఉంటుందన్నమాట. సరే, దాని తర్వాత స్థితి, ఇప్పుడు ఆ నిద్ర సుషుప్తిలో కూడా ఉన్న విషయాన్ని తెలుసుకునేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆడు నువ్వు అయ్యున్నావు. ఆ జ్ఞానంలో ఉండమని చెప్తున్నాడు మనని. అది కానీ మనకు కష్టమైన విషయం, మన వల్ల అవుతుందో లేదో నేర్చుకుందాం, ప్రయత్నం చేద్దాం అంతే. ఓకే, రైట్. తర్వాత, కానీ అజ్ఞాని తన అజ్ఞానం వలన శరీరం సంబంధం కలిగి ఉంటాడు. మామూలే కదా, మనమందరం నిజంగా జ్ఞానులం. ఎందుకంటే ఈ శరీరం తప్ప మనకి ఇంకోటి లేదు. ఇది ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం కదా. స్వప్నం వచ్చిన వాడు స్వాప్నిక శరీరంతో బంధితుడై ఉండిపోతాడు. ఇప్పుడే మనవి చేశాను, స్వప్నం వచ్చింది, వాడు చక్కగా స్వర్గలోకానికి వెళ్ళినట్టు రంభ వాళ్ళతో ఉన్నట్టుగా బ్రహ్మాండాన్ని కలగంటున్నాడు. వాడు ఆ స్వాప్నిక జగత్తులో ఉంటాడు. తర్వాత ఒక్కసారిగా కింద గుంజంగానే నేల మీదకి వచ్చేసి ఛీ ఇంత కలేనా అని తర్వాత అదేదో సినిమాలో పాటలాగా అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింటేనా, దేవదాసుల పాట. సరే, అట్లా అంతా భ్రాంతే, ఏవి నిజం కాదు. సో దాంట్లో బంధితుడై ఉండిపోతాడు. వ్యావహారికంగా ఇంద్రియాలు శబ్ద స్పర్శాది రూప విషయాలను గ్రహిస్తాయి. మామూలుగా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు చెవు వింటుంది, కన్ను చూస్తుంది, ముక్కు వాసన తెలిసిపెడుతుంది, నోరు నేరు ఊరుతుంది తినమని, చర్మం ఏమో వేడిగా ఉంది ఫ్యాన్ వేసుకోవాలని చెప్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ గ్రహిస్తాయి. గుణాలను గ్రహించడం నియమం. కాబట్టి నువ్వు ఏ గుణంలో ఉన్నావో దానికి తగ్గట్టుగా నీ యొక్క ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఆత్మ గుణాలను గ్రహించదు. చూడండి, చిన్న రహస్యం. మనకి పుట్టించిన ప్రతి ప్రాణికి తన యొక్క యోగమాయ 3 గుణాలు నేను పెట్టి పుట్టిస్తున్నాను అందరినీ అని చెప్పాడు. తను పెట్టిస్తున్నాడు కనుక తనకుంది, అది తనకు లేదు. కాబట్టి నువ్వు ఆత్మస్వరూపంగా వచ్చినప్పుడు నీకు ఆ గుణాల యొక్క ప్రభావం నీ మీద పనిచేయదు. ఎందుకు భగవంతుడు మనం కన్నా డిఫరెంట్గా ఉన్నాడు అంటే, తను సృష్టించిన గుణాలు ఆయన మీద పనిచేయవు కనుక. మనం పుట్టేటప్పుడు అవి పెట్టుకుని వచ్చాం కనుక అవి మన మీద పనిచేస్తాయి. ఇప్పుడు నిన్ను ఏమన్నటువంటి పని ఏమిటి అంటే, ఆ ఉన్నటువంటి గుణాలు
ప్రకారం అవి చేసుకుంటున్నాయి, నేను విడిగా ఉన్నాననే భావాన్ని నేను డెవలప్ చేసుకోమంటున్నాడు. ఇదే రహస్యం. వేదాంతం అంతా ఇంతే, ఇంతకన్నా ఏం లేదు. నువ్వు ఈ గుణాలతో ఉన్న శరీరం కాదు, నేను వేరే ఉన్నాను. గడుపుకోవడానికి వచ్చాను. ఇందాక జ్ఞాని విషయం చూసాం కదా, వాడు శరీరంతోనే ఉంటాడు కానీ శరీరంలోనే ఉంటాడు కానీ శరీరంతో ఉండడు. మనందరం ఏం చేస్తున్నాం? శరీరంలో ఉంటూ శరీరంతోనే ఉంటున్నాం. సో శరీరంతో ఉండడం తగ్గించుకున్నవాడు శరీరంలో ఉన్నా కూడా నష్టం లేదు, వాడు జ్ఞానిగా ఉంటాడు. పరమాత్మకి ఈ గుణాలు అప్లై కావు. ఎందుకనంటే ఆయన మనకు సృష్టి చేసి మనకు అప్లై చేశాడు, ఆయనకి మాత్రం అప్లై అవ్వదు. అర్థమైందా? సో అది కనుక తనను నిర్వికార ఆత్మస్వరూపుడని భావించిన వాడు విషయాలను స్వీకరించడం, త్యాగం చేయడం మొదలైన వానిపై అభిమానం, మమకారం చూపించడు. కాబట్టి ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వాడు నేను నిర్వికార ఆత్మస్వరూపుడని తెలుసుకుంటున్నాడో వాడు మాత్రం విషయం అది కావాలని అడగటం, తర్వాత ఇది నాకు వద్దని అనడం, ఇట్లాంటి 2 పనులు వాడు చేయడు. మనందరం ఏం చేస్తున్నాం? మొదట్లో ఒక వస్తువు కావాలని కోరుకుంటున్నాం, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ ఇంకో కొత్త వస్తువు వచ్చినప్పుడు దీన్ని వదిలేస్తున్నాం. అవునా కదా? ఓకే. మొదలైన వానిపై అభిమానం, మమకారం చూపడం. అది చేస్తూ జరుగుతూ పెడుతుంది అనుకో, ఆహారం తింటాడు, మరోజు వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోతుంది, అంతే. దట్స్ ఆల్. కేవలం అలా కూర్చుంటాడు, దానికి ఏం తెలియదు. మనమేమో అన్నం తిన్నది అరగలేదు, ఎసిడిటీ వచ్చింది, గోళీలు వేసుకోవాలి, ఎన్ని రకాలరా శరీరంతో బాధ. సో ఇవన్నీ ఆడికేం ఉండవు, అది చెప్పేది. ఎందుకని? నేను తింటున్నానని ఆయన అనుకోడు కనుక. సింపుల్ తేడా అది, అంతకని ఇంకేం లేదు. ఇది నేను తింటున్నాను, చాలా బాగుంది, నాకు ఇంకాస్త వెయ్యాలి అని అడిగి చేయించుకునే పని వాడు చేయడు. ఇంత వేస్తే ఇంత తింటాడు, ఇంత వేస్తే ఇంత తింటాడు, ఏమి పెట్టకపోయినా వదిలేస్తాడు, మాట్లాడు. అలా మనం ఎప్పటికి ఉండగలుగుతామో మరి చూడండి, మీ ఇష్టం. తర్వాత అతడు శరీరాన్ని ప్రారబ్ధంగా గ్రహిస్తాడు. ఇది ప్రారబ్ధ కర్మతో నాకు వచ్చింది, ఎందుకని ప్రారబ్ధం అని అనాల్సి వస్తుంది అనేటట్లయితే, నువ్వు ఒరిజినల్గా మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, మనం అందరం కూడా ప్రత్యేగాత్మ యొక్క ప్రతినిధులము. ఆ ప్రత్యేగాత్మ ప్రతినిధుల నుంచి మన ప్రతినిధిగా ఉన్నవాళ్ళం మనం విడివడి కిందటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపపుణ్య కార్యముల యొక్క వాసనల ఆధారంగా మనం ఒక జన్మ ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని కారణ శరీరం అంటారు. ఆ కారణానికి ప్రత్యేగాత్మ యొక్క సహకారంతో నువ్వు ఈ శరీరాన్ని ధరించావు. ఇప్పుడు ఈ జన్మకు వచ్చాక నువ్వు ఆ జన్మల్లో చేసినటువంటి అశుభ పురుష ప్రయత్నములు, శుభ పురుష ప్రయత్నములు 2 నీ బుర్రమే పెట్టి పంపించాడు ఆయన. ఆయన దగ్గరే ఉంచుకోడు, వాడుకోవాలి కదరా. పాపం నువ్వు వెళ్ళాలంటే నీకు డబ్బులు ఉండాలి కదా. నువ్వు ఇంటికి వెళ్ళంగానే మీ నాన్న 1000 రూపాయలు ఇచ్చాడు, వాడుకోరా అని. సో అట్లా తెచ్చుకున్న ధర ఏం చేసావు? ఈ పెట్టుబడి ఇట్టాటి పెట్టి మళ్ళీ వ్యాపారం చేసావు ఇక్కడ పెట్టిన 3 గుణాలతో. ఆస్తి పెంచాలి కదరా. ఎందుకంటే మళ్ళీ ఇంకో 100 జన్మలకు సరిపడా మనం తయారు చేసుకోవాలి. అందుకని ఈ జన్మలో వచ్చిన 3 గుణాలతో మనం వ్యాపారం చేసి పెట్టుబడి ముట్టుకోకుండా దీన్ని పెంచాం బాగా. ఇవి 3టిని కలిపి అనుభవిద్దామంటే మనకు ఆయుష్ సరిపోవట్లేదు, బకెట్ తినాల్సి వస్తాం. కాబట్టి ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు ఆయన? శరీరాన్ని జ్ఞాని అయిన వాడు ప్రారబ్ధంగా ఎందుకని అనవలసింది? నేను గత జన్మల్లో చేసిన పాపాలు నన్ను కట్టి కుడుపుతున్నాయి, దానికోసం నేను ఈ శరీరాన్ని ధరించాల్సి వచ్చింది, కారణ శరీరం. ఇందుకు పరమాత్మ ఆయన దగ్గర ఏమి ఉంచుకోడు, నువ్వు చేసిన నీకు ఇచ్చి పంపిస్తున్నాడు. కాబట్టి నాకు జ్ఞానం తెలిస్తే ఇది మోయటం తప్పు కదా, ఆ జ్ఞానం రావాలి కదా. ఆ జ్ఞానం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ ఈ శరీరంతో కనీసం కొత్త పాప పాలన చేయకుండా ఉండాలి. ఆగామి మనం అక్కడ పడుతున్నాం. వచ్చాయి, తెచ్చుకున్నాం, పాతవన్నీ తెచ్చుకున్నాం. ఈ జన్మకి రావాల్సిన మూల కారణం ఏదైతే ఉందో దాని ప్రకారం వచ్చాం ఇక్కడికి. వచ్చిన తరువాత ఈ వర్తమాన జీవితంలో నీవు ఒక మంచి సద్గురువుని కానీ, విద్యావంతుడు కానీ, ఎవరి దగ్గరైనా ఒక ఆశయ సాధన కోసం
నేను మంచి జీవితం గడపాలనుకున్నటువంటి ఆశయాన్ని సాధించడానికి పెద్దవాళ్ళ యొక్క మాట వినడము, తర్వాత నీ చేత నిర్వహించబడే కర్మలన్నీ కూడా శాస్త్రవిహితంగా ఉండడము, తర్వాత నీ తోటి ప్రాణులకు ఏ విధంగా అపకారం జరగకుండా ఉండటం అనేటువంటి 3 లక్షణాలతో నీవు గనక సాధిస్తే కిందటి జన్మల్లో చేసుకున్నటువంటి అశుభ ప్రయత్నాలు శుభ ప్రయత్నాలు 2 కూడా పోయి ఈ జన్మలో వర్తమాన జీవితంలో నువ్వు అనుకున్నటువంటి మంచి జీవితాన్ని పొందే అవకాశం ఉంది. అందుకని ఆ జ్ఞానం కలిగిన వాడు, ఆ జ్ఞానం కలిగి తను ఆ మార్గంలో ఉండి నేను ఆ స్వరూపాన్ని ప్రత్యేకాత్మ ప్రతినిధిని, నేను ఈ శరీరం కాదు అనేటువంటి కలిగించిన వాడు ఈ శరీరం నాకు ఎందుకు వచ్చిందిరా కర్మ దేవుడా అని ఏడుస్తాడు. ఇది ప్రారబ్ధం అని గ్రహిస్తాడు. ఇది ఎందుకు వచ్చింది ప్రారబ్ధం? మనం ఇప్పుడు చేసుకున్న దాంట్లో బట్టి వచ్చింది. మొగుడు పెళ్ళం సంసారం చేస్తే పిల్లలు వచ్చారు. వాళ్ళు చేయకుండా ఉంటే పిల్లలు లేరు కదా. ఇంతే, సింపుల్. సో మనం పాపాలు చేసాం, పాపం పుణ్యం చేసుకున్నాం అక్కడ, అవి వాటి ఫలితం ఇప్పుడు వచ్చింది, జన్మకు వచ్చాం. జ్ఞానం తెలిస్తే ఇది ప్రారంభం, లేదనుకో ఆనందం. మనం హాయిగా దాంట్లో పాటు కొట్టుకుంటూ ఉందాం. ఇంకా 4 పిల్లల్ని పెట్టి ఇంకా సంపాదించి దేశాన్ని దోచుకుని అన్ని పనులు మనం చేసుకుంటున్నాం. జ్ఞానం కలగనంటారు. జ్ఞానం కలిగింది, ఈ శరీరం ఎప్పుడు వదులుతుందిరా దేవుడా నాకు, ఎందుకు పొరపాటు చేసి వచ్చాను ఇక్కడికి అని ప్రపంచ విషయాల్లోకి ఏలు పెట్టడం మానేసి నోరు మూసు కూర్చోవడం చేస్తే నువ్వు బాగుపడతావు. మనకేమో 5 వేలు పెట్టాడు, 5 వేలు దూరుస్తూ ఉంటాం ఎక్కడో దానిలో. అది వరకు చిన్నప్పుడు మాకు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఉండేది. వాళ్ళు ఏదైనా ఫోన్ కనెక్ట్ చేయాలంటే ఒక రాడ్ తీసి ఓ బొక్కలను తీసి ఇంకో బొక్కలు పెడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఉందో లేదో ఆ సిస్టమ్ నాకు తెలియదు. అన్నీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా. మా చిన్నప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండేదిరా. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో వైర్లు ఉంటాయి, గొట్టం, అది ఆ బొక్కలు ఉంటాయి. ఇది బెజవాడ మాట్లాడుతున్నారా పట్టండి అని ఆ బెజవాడ దాంట్లో పెడతాడు. ఇది రాడ్డు బెజవాడ కనెక్ట్ అవుతుంది. అది బెజవాడ ఎక్స్చేంజ్ వాడు తీసుకుని ఏమండి హైదరాబాద్ నుంచి కాల్ మీరు మాట్లాడినని వాడు చెప్తాడు. అట్ట నడిచేది. అర్థమైందా? మనం ఇప్పుడు ఈ కోరిక అయిన తర్వాత ఆ కోరికలకు వేలు పెట్టడం చేస్తూ ఉంటాం. మనం పని ఉండదు, టైం సరిపోదు మనకి ఏలు పెడతానికి. అందువల్ల మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం, జరుగుతుంది. ఓకే, దీనివలన శారీరక మానసిక కర్మలన్నీ గుణప్రేరణ వలన జరిగిపోతూ ఉంటాయి. వీడు ఎప్పుడైతే శరీరాన్ని ప్రారంధంగా అనుకున్నాడో వాడికి శరీరంతో మనసుతో చేసే కర్మలన్నీ కూడా ఇవి గుణాల ప్రేరణ వలన జరుగుతున్నాయని తెలుసుకుంటాడు వాడు. కానీ ఎవరో జ్ఞాని, ఎవరైతే ఈ శరీరం నాకు ప్రారంధంగా వచ్చిందని అనుకున్నాడో వాడు ఇవి గుణాల ద్వారా జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ రహస్యం అది తెలుసుకొని మనలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మామూలుగా అజ్ఞానం అంటారు, మనం అజ్ఞానం కాదు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పనులకు, అజ్ఞాని ఈ పనులకు తానే కర్తగా భావిస్తాడు. నేను చేస్తున్నా నా కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నా సంసారం కొరకు, నా ఆస్తి కొరకు అని నా 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 నాకే నా ఎప్పుడు అది నడుస్తూనే ఉంటుంది. నాకుతూ అర్థమైందా? తర్వాత ఈ అభిమానం, ఈ కర్తృత్వ భావనయే అతనికి బంధ కారణం అవుతోంది. సో నా కొరకు, నా కుటుంబం కొరకు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ చేస్తున్నావో అది తర్వాత నేను చేస్తున్నాను అనుకోవటం, ఈ రెండు నిన్ను బంధిస్తున్నాయి. కేవలం ఇది ఈ శరీరంతో జరగవలసిన పనులు జరుగుతున్నాయి, కేవలం ఇది ఒక ఉపకరణం అనుకుని నువ్వు ఉంటే నీకు ప్రాబ్లం లేదు. ఓకే, టైం దా సరే. ఉద్ధవా, పైన చెప్పిన విషయాలు విచారణ చేసి వివేకశాలి సమస్త లౌకిక విషయాల ఎడల విరక్తుడై ఉంటాడు. ఎవడైతే ఇంతవరకు ఆయన చెప్పిన విషయాన్ని విని ఆలోచన చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడో వాడు లౌకిక విషయాలు అంటే లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల విరక్తుడై ఉంటాడు. విరక్తి అంటే అర్థం ఏంటి? వైరాగ్యం అనగా కనపడిన దాని వెనకాల పరిగెత్తడం మానేయటం. అర్థమైందా? నిద్రించినా
మేల్కొన్న వాడు ఇందాక ప్రశ్న వేశాడు, మీరు గుర్తుందో లేదో, బద్ధజీవుడు ఎలా ఉంటాడు, ముక్తజీవుడు ఎట్లా ఉంటాడు, వాడు ఎలా తింటాడు, ఎలా పండుకుంటాడు, ఎలా మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటాడని ప్రశ్నలు వేసాడు కదా నాన్న, గుర్తులేదు, నిన్న చూసాం మనం. ఓకే, ఇప్పుడు దానికి సమాధానం వస్తుంది. నిద్రించినా, మేల్కొన్నా, కూర్చున్నా, తిరుగుతున్నా, స్నానం చేస్తున్నా, పానం చేస్తున్నా, చూస్తున్నా, వాసన చూస్తున్నా, తాకినా, ప్రాకినా, వింటున్నా, కంటున్నా మొదలైన పనులలో తనను కర్తగా భావించడు. అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ దేంతో నడుస్తున్నాయి? దానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు గుణాలతో నడుస్తున్నాయి. అంతే కదా. కన్ను చూసింది, మనసుకు చెప్పింది, మళ్ళీ మనసులో ఉన్నటువంటి అంతఃకరణ 4, మనసు బుద్ధి చిత్తమహం, ఈ 4 పని చేయమన్నాయి. దానికి కింద కరణాలు చేతులు వాటిని వాడుకుంటూ నువ్వు చేసేసావు. సో ఇవన్నీ చేస్తున్నాయి. నిజానికి నీ లోపల కూర్చున్నటువంటి పరమాత్మకి ఇవి చేయడంతో ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి నీ నిజ స్వరూపం అదే ఉన్నప్పుడు ఇవి నువ్వు చేస్తున్నావు అని ఎట్లా అనుకుంటున్నావు? లాజిక్ రానా? కాబట్టి ఎక్కడుంది అజ్ఞానం అంటే, ఎవడో ఇచ్చినటువంటి సొమ్ముతో నువ్వు సోకు చేసుకుంటూ నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. అక్కడ ఇరుక్కుంటున్నాం మనం. ఈ చేసుకుంటున్న సోకు అంతా నీది కాదు. అర్థమైందా? ఓకే, రైట్. కాబట్టి తనను కర్తగా భావించాడు. గుణాలనే వీనికి కర్తలుగా తలుస్తాడు. అంటే నాలో ఉన్న గుణాలు ఇంద్రియాలతో కలిసి ఎన్నో రకాల క్రియలు నా చేత చేయిస్తున్నాయి. కాబట్టి అవి కొట్టుకుంటున్నాయి, నాకు అనవసరం. ఇప్పుడు మనం దానికి ఉదాహరణ ఎట్లా అంటే, రోడ్డు మీద మనం ఎడుతున్నాం, ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఒక బలహీనుడిని బలవంతుడు దుర్మార్గుడు కొడుతూ ఉంటాడు. వాళ్ళు ఏదో కొట్టుకున్నారు, మనకెందుకని మనం వెళ్ళిపోతూ ఉంటాం. సరే, అది న్యాయమా అన్యాయమా అది పక్కకు పెట్టండి కాసేపు. ఆ విధంగా ఈ ప్రపంచంలో నువ్వు ఉండడం నేర్చుకుంటే నువ్వు జ్ఞానం అంటున్నారు. అర్థమైందా? ఓకే. తర్వాత గుణాలనే అన్ని కర్మలకు కర్తలుగా భోక్తలుగా తెలుసుకుని కర్మవాసనా ఫలం నుండి విడిపోయి బంధింపబడక విద్వాంసుడు విముక్తుడవుతాడు. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి? గుణాల ద్వారానే జరుగుతున్నాయి. ఇంద్రియాని ఇంద్రియార్థేషు భగవద్గీతలో చెప్తాడు. సో ఇంద్రియాలు ఇంద్రియార్థాలు కలిసి చేసుకుంటున్నటువంటి పనిది. నాకు సంబంధం లేదు. నాకు ఎలాగో నేను పుట్టినప్పుడే ఇంద్రియాలు పెట్టాడు, గుణాలు పెట్టాడు భగవంతుడు. అవి కొట్టుకుంటున్నాయి. అర్థమైందా? వాటి తిప్పలు పడినాయి, నాకు సంబంధం లేదు. అందుకని జ్ఞాని అయిన వాడు ఎట్లా అనుకుంటా అంటే, అవన్నీ తన ఎదురుకుండా జరుగుతున్నటువంటి చిన్న డ్రామా, నాకు అనవసరం. అది ఎంతగా నీకు వైరాగ్యం రావాలంటే, శరీరాన్ని ఇది నేను నాది అనే మాట అనకుండా ఇది అనేటువంటి శక్తి నీకు వచ్చిన రోజున నువ్వు జ్ఞానివి. ఇది అలా రమణ భగవాన్ అన్నారు. తెలిసిందా? ఎందుకంటే ఆయనకి రాచపుండు ఏర్పడినప్పుడు డాక్టర్లందరూ చాలా ఒత్తిడి చేస్తారు. నాకు వద్దు, మీరేం చేయొద్దు అంటాడు. ఇప్పుడు శరీరం వదిలేయాలి నేను, దానికి ఏదో ప్రారంభ కర్మ ఉంటుంది, వస్తుంది, వచ్చి ఆ కారణంగా వెళ్ళిపోవాలి, ఎవరికైనా వస్తుంది. సో అని నేను అనుభవిస్తాను వద్దంటాడు. కాదు ఏమన్నా సార్, నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి, నువ్వు మాకు చేస్తూ ఉండాలి, నీకు ఆపరేషన్ చేస్తాం, చెయ్యి కోస్తాం అంటారు. సర్జరీ చేస్తారు ముందు. సర్జరీ చేస్తే ఆయన అంటాడు, సరే చెయ్యండి అంటాడు. మరి నీకు మొత్తం అందిస్తూ ఉంటారు. ఆయా పిచ్చి పని ఏం చేయొద్దు అంటాడు. నువ్వు కోసుకో, నేను ఇక్కడే కూర్చుంటా ఇట్లాగే, నాకు ఏ మొత్తం మందు వద్దు, చేసుకో. ఇది నాకేం అవట్లా, నేను ఇక్కడ బాగానే ఉన్నా, నేను అంటే అసలైన నేను, లోపల ఉన్న నేను. ఇది ఏదో ఇది శరీరం, ఇది పడితే పడుతుంది, నాకు సంబంధం లేదు, కోసుకో నువ్వు అన్నాడు. 40 నిమిషాల సేపు ఆపరేషన్ చేశారు ఆయనకి, మత్తు మందు లేకుండా కూర్చున్నాడు. అట్లా నువ్వు ఉండగలవా? ఒక ఇంజెక్షన్ ఇస్తానంటేనే ఓ డ్యాన్స్ ఆడిపోతారు.
అంటే శరీర భ్రాంతి మనకు ఎంత ఉందో ఆయనకి ఏమి లేదో తేడా తెలుసుకోండి. ఇది ప్రాక్టికల్గా చూపించింది, మన పుస్తకాలు చదివింది కాదు, ప్రాక్టికల్గా జరిగింది. మీకు ఎప్పుడు ఉండగలుగుతావు ఆ స్థితిలోకి? చాలా నేర్చుకోవాలి మనం. దాన్ని అందుకని ఆయన ఏమన్నాడు, ఇది అనేవాడు అంతే. నేను అనే మాట ఆయన నోటి నుంచి వచ్చేది కాదు, ఇది. అర్థమైందా? సో ఆ విధంగా ఉండేవాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, గుణాలను అన్ని కర్మలకు కర్తలుగా భోక్తలుగా తెలుసుకుని కర్మవాసనా ఫలం నుండి విడిపోయి, అంటే కర్మవాసనా ఫలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కిందటి జన్మల్లో ఇందాక చెప్పాను మీకు నేను. సో అవి వచ్చి నిన్ను కర్మవాసనా ఫలం అంటే ఏంటి? కిందటి జన్మలో చేసినటువంటి అశుభ ప్రయత్నాలు, శుభ ప్రయత్నాలు, ఇవి నీకు వచ్చి దోవలాడడం వస్తుంటాయి. వాటి నుంచి దూరం అయిపోతావు. నేను ఈ జన్మలో చేయాల్సింది నేను భగవంతుని తెలుసుకోవాలి, అది తెలుసుకున్నాను, ఇప్పుడు నాకు వీటితో ఏ దానికి సంబంధం లేదు, అవి కొట్టుకొని నాకు అనవసరం అని మూలకు జరిగిపోయి కూర్చున్నవాడెవడో వాడు జ్ఞాని. విడిపోయి బంధింపబడక విద్వాంసుడు విముక్తుడవుతాడు, వాడు ముక్తుడైపోతాడు, వాడికి ఏ బాధలు ఉండవు. తర్వాత వారు ప్రకృతితో ఉండి కూడా అసంగులై ఉంటారు. అంటే మనందరితోనూ తిరుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, కానీ ఆయన మాత్రం తన లోపల తానే ఉంటాడు. అదిగో అదే ప్రాక్టికల్గా మనకి రామకృష్ణ పరమహంస గారు సెలవిచ్చింది. సంసారంలో ఉండు, ఎవరిని వదిలేయకు, భార్యతో ఉండు, పిల్లలతో ఉండు, అందరితో నువ్వు ఉండు, కానీ నీకై నీవు మాత్రం అసంగుడుగా ఉండు. అసంగుడు అంటే సంగత్వం, కలుసుకోవటం, ఆ లపటాయించుకుపోయి ఉండడం వద్దని చెప్తున్నాడు. పిల్లల్ని లపటాయించుకుని అది తప్పితే ఇంకా ప్రపంచం లేదు. దానికోసం చెయ్యని పాపం లేదు. ఎందుకు వచ్చింది అది? ఇందులో ఎవరు నీ వెనకాల వస్తున్నారు? ఎవ్వరు రారు నీ వెనకాల. దేనికి అంతోడు దానికి చచ్చిపోయి ఏడవడం దేనికి? అంటే నేను చెప్పినంత తేలిక కాదు, నువ్వు ఒప్పుకుంటా. కానీ ప్రయత్నపూర్వకంగా ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి కూర్చుని పరమాత్మ దగ్గర కంటి నిండా ఏడు, పరమాత్మ వీళ్ళందరితో ఉంటున్నాను, అవసరం ఈ శరీరం ఉంది కనుక వీళ్ళందరితో ఉంటున్నాను, కానీ నాకు పుట్టినప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి చనిపోయే వరకు ఆధారం నువ్వే, నువ్వు తప్పితే నాకు వేరే గతి లేదు, కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి అని చెప్పి ఆడికి ఏడ్చి మొరబెట్టుకోమని చెప్తాడు ఏకాంతంలో. ఆ విధంగా నువ్వు శరీరం నుంచి డిటాచ్ అవ్వాలి. అర్థమైందన్న? అది సాధించిన మహానుభావుడు కనుక ఆయన శరీరాన్ని ఇది అనేవాడు. అది ఓకే. కాబట్టి వారు ప్రకృతితో ఉండి కూడా అసంగులై ఉంటారు. స్పర్శాది గుణాల నుండి ఆకాశం ఉన్నట్లు, ఇక ఉదాహరణ చెప్తున్నాడు. ఆకాశంలో ఉంది, అన్ని దానిలోనే జరుగుతుంటాయి. ఈ స్పర్శ వెళ్ళి తగిలేది దానికి ఏమన్నా అంటుకుంటుందా? ఏం అంటుకోదు. ఆకాశం ఉన్నట్లు, జలం యొక్క ఆర్ద్రతాది గుణాల నుండి సూర్యుడున్నట్లు, నీరుంది, దానికి తడి అది వ్యవహారం అంతా ఉంది, కానీ సూర్యుడిని అది ఏమైనా చేయగలుగుతుందా? ఏమీ చేయలేకపోతుంది. తర్వాత గంధాది గుణాల నుండి వాయువు ఉన్నట్లు, ఇప్పుడు వాయువు ఉంది, అయితే మన దగ్గర పక్క నుంచి వెళ్ళేటప్పుడు మురికి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. మన ఆశ్రమంలో అగరబత్తీలు వెలిగిస్తే మంచి వాసన వస్తుంది, కాస్త అటు నుంచి వచ్చేటప్పుడు మురికి వాసన ఎక్కువ వస్తుంది. ఆ రెండు వాసనలు తీసుకొస్తుంది అది, అంతే, దానికేం సంబంధం లేదు, దేనితోనూ అంటుకోదు. సో గంధాది గుణాల నుండి వాయువు ఉన్నట్లు జ్ఞాని లోకంలో ఉంటూ లౌకిక విషయాలను అంటనట్టుగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏమన్నా ప్రయత్నం చేయడానికి వీలవుతుందా? చూడండి. అంటే వాయువు అన్నింటినీ తనతో పాటు తీసుకెడుతుంది. దానికి ఇది చెడ్డ వాసన నేను ముట్టుకోను, ఇది మంచి వాసన నేను వదిలిపెట్టను అనేటువంటి భావం దానికి ఏం లేదు. ఏదొస్తే దాంతోపాటు అది తీసుకెడుతూనే ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఇంతవరకు ఆపుదాం. మనం మిగతావి రేపు చూద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.